రిటైర్ అయ్యే వరకు ఇంటికే ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార బలంతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ముఖ్యంగా జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామాంజనేయులకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. సినీ నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఈయనతో పాటు మరో ఐపీఎస్ అధికారి కాంతి రాణా తాతా సస్పెన్షన్ ను కూడా ప్రభుత్వం తాజాగా పొడిగించింది. సీతారామాంజనేయులు ఈ ఏడాది ఆగస్టు 31న రిటైర్ అయ్యే వరకు ఆయనను సస్పెన్షన్ లోనే ఉంచుతూ రివ్యూ కమిటీ సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాదంబరి జత్వానీ కేసులో దర్యాప్తు ప్రస్తుతం అత్యంత వేగంగా జరుగుతోంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాల సేకరణ పూర్తయింది. అయితే తదుపరి విచారణపై హైకోర్టు స్టే విధించడంతో ఛార్జి షీటు దాఖలు చేయడం ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఒకవేళ వీరిని ఇప్పుడు విధుల్లోకి తీసుకుంటే తమ హోదాను అడ్డం పెట్టుకుని సాక్షులను బెదిరించే లేదా దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని రివ్యూ కమిటీ బలంగా అభిప్రాయపడింది. అందుకే విచారణ ముగిసే వరకు వీరు బాధ్యతలకు దూరంగా ఉండటమే సరైన నిర్ణయమని ప్రభుత్వం భావించింది. సీతారామాంజనేయులు చేసిన మరో పెద్ద కుంభకోణం గ్రూప్ 1 నియామకాల్లో బయటపడింది.